హైదరాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో 14వ ఎఫెక్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హెచ్ఎంటీవీ హాన్స్ ఇండియా మీడియా పార్ట్నర్స్ గా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 75 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. హైదరాబాద్ మహబూబ్ నగర్ లో జయప్రకాష్ నారాయణ కాలేజీలో నిర్వహిస్తున్నామని చెబుతున్న జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వాహకులతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. విశ్వేశ్వరయ్య భవన్ వేదికగా 14th తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. అపెక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగుతుంది. వందలాది కాలేజీలు అయితే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో భాగం పంచుకుంటున్నాయి. విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇచ్చేందుకు వారి ర్యాంకును బట్టి వారి అభిరుచిని బట్టి ఏ కోర్స్ తీసుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుంది తదితర విషయాలపైన అవగాహన కల్పించేందుకు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాల్ దగ్గర ఉన్నాను. సో ఈ కాలేజ్లో విద్యార్థులకు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు, జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి తదితర విషయాలను వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, జయప్రకాష్ నారాయణ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏంటి, ఎలాంటి కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? మా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 2 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. ఒకటి వచ్చేసి మహబూబ్ నగర్లో ఉంది, ఇంకోటి వచ్చేసి హైదరాబాద్లో ఉంది మేడం. అండ్ 2 బ్రాంచుల్లో వచ్చేసి మహబూబ్ నగర్ వచ్చేసి ఆటోనమస్ క్యాంపస్ అండ్ హైదరాబాద్ కాలేజ్ వచ్చేసి అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ. అండ్ మహబూబ్ నగర్లో కాలేజ్లో కోర్స్ వచ్చేసి ట్రిపుల్ ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్ ఆల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ హైదరాబాద్లో వచ్చేసి ఓన్లీ సిఎస్సి కోర్సెస్, సిఎస్సి, ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఓన్లీ సిఎస్ బ్రాంచెస్. అండ్ మా కాలేజ్ వచ్చేసి నెక్స్ట్ వేవ్తో కొలాబరేషన్లో ఉంది. సో వీఆర్ ఆఫరింగ్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ వీఆర్ ఆఫరింగ్ లాట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండ్ ఆల్సో లైక్ వేరే కంపెనీస్ నుంచి మనకి కొలాబరేషన్లో ఉంది కాబట్టి సో వీఆర్ ఆఫరింగ్ సో మెనీ కోడెడ్ అండ్ నాన్ కోడెడ్ సమ్ కోర్సెస్ అన్నమాట. ఓకే, సో అంటే చాలామంది సుదూర ప్రాంతాల నుండి కూడా వస్తారు స్టూడెంట్స్. సో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాలేజ్లో? సో మాకు ఆటోనమస్ బ్రాంచెస్లో వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మెయిన్ క్యాంపస్లో. అండ్ బట్ హైదరాబాద్లో మాకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. సో హోల్ సిటీ కాబట్టి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి. ఆల్ ద వెల్ మనకి ఎల్బీ నగర్ నుంచి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ పక్కనే. ఓకే, సో అంటే ఇటీవల మనం చూస్తున్నాం ఏఐ మొత్తం ఇప్పుడు ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీదే. సో విద్యార్థులకు దానిపైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఏమైనా ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయా? ఎస్ మ్యామ్, ఏఎంఎల్కి సంబంధించి మన దగ్గర మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రన్నింగ్ చాలా. అండ్ వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ వి కాంట్ మూవ్ నౌ. సో సిఎస్సికి సంబంధించి మనకి 7 కోర్సెస్ వచ్చేసి ఏఎంఎల్ ఉంది అండ్ డేటా సైన్స్ అండ్ లైక్ మిషన్ లెర్నింగ్. సో ఈ కోర్సెస్ వల్ల మనకి చాలా యూజ్ ఉంది. సో నౌ రన్నింగ్ కూడా మనకి సిఎస్సి బ్రాంచెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈసీతో కూడా ఎలక్ట్రానిక్స్ విత్ ఏఎంఎల్తో చాలా కోర్సెస్ పోతున్నాయి కాబట్టి సో మనకి చాలా యూజ్ ఉంటుంది ఈ కోర్సెస్ వల్ల నెక్స్ట్ ఫర్దర్గా. సో జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఆఫ్టర్ వన్స్ కాలేజ్ నుండి బయటికి వెళ్ళే స్టూడెంట్స్కి ఎలాంటి ప్లేస్మెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు? ఎస్ మేడం, మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ సహా అబ్రాడ్కి వెళ్ళే ప్లానింగ్స్ కూడా ఉన్నాయి. అబ్రాడ్కి వెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ జేఆర్ఈ ట్రోఫెల్ కానీ లైక్ ఐఎఫ్ఎల్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మా కాలేజ్ నుంచి చాలామంది అబ్రాడ్కి వెళ్ళే ప్లానింగ్లో ఉన్నారు. అండ్ మా కాలేజ్లో ప్రెజెంట్ 2024 బ్యాచ్లో అమ్మాయిలకి లైక్ 12 lakhs ప్యాకేజ్, 24 lakh ప్యాకేజ్ కూడా వచ్చింది మ్యామ్. అంటే అన్ని రకాలుగా విద్యార్థులను సన్నద్ధం చేస్తూ అన్ని రకాల కోర్సులు, అంటే ఇటీవల మనం చూస్తున్నాం ఏఐ టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని ఏలేస్తుంది. అందులో కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారు ఇక్కడ జాబ్స్ సంపాదించడమే కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి కూడా అక్కడ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా తీర్చిదిద్దుతున్నామని ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎంటీవీ.